పెద్ద ఎత్తున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు బుచ్చిరెడ్డిపాళెం ప్రగతి చారిటీస్ బదిరుల పాఠశాలలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచనల మేరకు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యొక్క జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గుత్తా శ్రీనివాసులు పిల్లల చేత కేక్ కట్ చేయించి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక బాధ్యతతో సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య, క్లస్టర్ రామానాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇప్పకుంట సుధాకర్ రెడ్డి, చేనేత రాష్ట్ర బాధ్యులు తాళ్ల స్వామి, కౌన్సిలర్ తాళ్ల వైష్ణవి, తెలుగు యువత వెంకట కిషోర్, 20వ వార్డు ఇన్ఛార్జ్ సునీల్, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన యువ నాయకులు, మన విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ బుచ్చిరెడ్డిపాళెం టౌన్లోని బదిరుల పాఠశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు ఇక్కడ శుభాకాంక్షలు తెలపడానికి బదిరుల పాఠశాలకు వచ్చున్నాము. ఇక్కడ పిల్లల చేతనే ఆయనకి శుభాకాంక్షలతో కేక్ కట్ చేసి ఆయనకి ఇక్కడి నుంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగినది. థ్యాంక్ యూ. యువగళం రథసారథి ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల ముందు ఎంత అధ్వానంగా ఉండిందో, అధికారాన్ని మార్పిడి కోసం 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారాన్ని ఇచ్చిన ఘనత యువగళం రథసారథి నారా లోకేష్ గారికే దక్కింది. అలాంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మన బదిరుల పాఠశాలలో పిల్లల సమక్షంలో వారి చేత కేక్ కట్ చేయించి వారితోనే మన యువగణం రథసారథి విద్యాశాఖ మంత్రులు చిన్నపిల్లల చేతనే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. Okay.
सर क्या सर ఈరోజు భారతదేశం గర్వించదగ్గ భారత స్వాతంత్ర సమరం కోసం ప్రాణాలని సైతం లెక్క చేయనటువంటి యోధుడు, వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలోని అనేక మంది యువత ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆలోచన విధానానికి తగినట్టుగా ప్రణాళిక లేక సరైన ప్రాచుర్యం పొందకపోతాం. కానీ ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం నగర్లో కొంతమందికి కలిసి మిత్రులను కలిసి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా కూడా ఏర్పాటు చేశాం. అందరికీ తెలుసు పోరాడితే పోయేది ఏముందని, స్వాతంత్రం కోసం ఎంతో గొప్ప చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి సివిల్స్లో పాస్ అయ్యి అప్పట్లో 1922 మధ్యలో డిగ్రీ గోల్డ్ మెడల్ సాధించి సివిల్స్ పరీక్షలు పాస్ అయ్యి ఉన్నత ఉద్యోగానికి దూరంగా ఈ దేశం యొక్క బానిస సంఖ్యలను తెంచాలి, భారత పౌరులు బానిసత్వంలో నుంచి విడుదలకి స్వతంత్ర జీవులుగా ఎదగాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి గడగడలాడించినటువంటి ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలాంటి మహనీయుని కోల్పోయాం. అతని డెత్ ఒక మిస్టరీ. స్వార్థ రాజకీయ కోహన లౌకికవాదులు, రాజకీయవాదులు అతను ఎదగనీయకుండా అతని యొక్క చావును ఒక మిస్టరీగా చేశారు. చాలామందికి తెలుసు పోరాటం ఎలా చేయాలి, ఈ స్వాతంత్రం ఎలా సంపాదించాలని. ప్రపంచ దేశాల్లో పోరాట పటిమ కలిగినట్టు యోధుల్లో ఒకడైనటువంటి వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది పోరాట యోధులు ఉన్నారు, అనేక మంది యోధులు ఉన్నారు. పోరాటాన్ని ఎలా చేయాలి అంటే ఊరికే యుద్ధం చేయటం, తలబట్టడం కాదు. బుద్ధి చాతుర్యంతోనూ దేహ దారుఢ్యంతో యువతను మొబలైజ్ చేసి యువత ద్వారా పోరాటంలో నుంచి తీసుకొని బానిస సంఖ్యలను పెంచాలి, బ్రిటిష్ యొక్క అహంకారాన్ని అనగదొక్కాలి, స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకోవాలి. స్వేచ్ఛ స్వాతంత్రాన్ని చేతుల అడగటం కాదు, మన హక్కు సాధించుకోవాలనే సంకల్పంతో తన పోరాటాన్ని చేసినటువంటి మహావీరుడు, యోధుడు, మేధావి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అలాంటి మహనీయుని కథలు చూస్తే చూడలేకపోయాం. వారు చేసిన ప్రాణత్యాగాలు, వారి కోసం యువత ఎంతోమంది ఆయన కోసం ప్రాణాలు అర్పించారు. ఉన్నత కుటుంబాల్లో పుట్టి నేతాజీ సుభాష్ చంద్రకి ఆకర్షితులై ఈ దేశ స్వాతంత్ర సమరం కోసం అసువులు బాసినటువంటి యోధులు వారి సారథ్యం. ఇలాంటి అందరికీ కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ ఈ జయంతి సందర్భంగా మళ్ళీ యువతలో భారతదేశం యొక్క జాతీయ భావాలు పెంపొందాలి. జాతి పటిష్టంగా ఉన్నప్పుడే ఈ దేశం సౌభాగ్యం వస్తుంది, సౌభాతృత్వం వస్తుంది. జాతి పటిష్టంగా ఉంటే కుల, మత, ప్రాంతీయ విభేదాలు మరచిపోయి భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశ యొక్క జాతి సమగ్రత కోసం మన యొక్క జాతీయ నేత సుభాష్ చంద్రబోస్ ఆశయాల్ని మన యువత ఆదర్శంగా తీసుకొని పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.